ఒక కొడుకుని మహారాజులాగా ఇంకో కొడుకుని పనోడి కంటే దారుణంగా చూసారు కొంతమంది తల్లులు. ఇప్పుడు మహారాజులాగా చూసే కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయనకేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పంచభక్ష పరమాన్నం లాంటి అన్నం నుంచి పట్టు వస్త్రాల వరకు అన్ని తల్లి సమకూర్చి పెడుతుంది అనమాట. కానీ ఏ కొడుకునైతే పనోడిలాగా చూస్తుందో అట్లాంటి అబ్బాయిలందరికీ ఒక విషయం చెప్తున్నా. మీరు సఫర్ అవుతున్నారు, కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీకు ఉండే ఒకే ఒక రీజను కన్న తల్లి కాబట్టి. కన్న తల్లినే కదా అంటే అనని, కన్న తల్లినే కదా చీదరించుకుంటే చీదరించుకొని, కన్న తల్లినే కదా శాపాలు పెడితే శాపాలు పెట్టని, కన్న తల్లే కదా డిఫరెన్సెస్ చూపిస్తే డిఫరెన్సెస్ చూపియని అని లైట్ తీసుకుంటారు చాలా మంది. మీరు తీసుకుంటే తీసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నది కదా మీ అమ్మ, అదే చిన్న చూపు రేపు మీ ఆవిడ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ ఆవిడ మీద కాదు, మీకు పుట్టబోయే పిల్లల మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీ మౌనం వల్ల మిమ్మల్ని చిన్న చూపు చూడడమే కాకుండా మీ భార్య సఫర్ అవ్వాల్సి వస్తుంది అండ్ మీ పిల్లలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. చాలా మంది ఈ దిక్కుమాలిన పార్షాలిటీ చూపించే అత్తల వల్ల కోడళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు. కొడుకు మీద వాల్యూ లేనప్పుడు కోడల మీద ఎందుకు ఉంటుంది? సో అందరికీ ఏం చెప్తున్నా అంటే అది మీకు వెల్ అండ్ ఫైన్ ఏమో కానీ, మీ తల్లి ఎన్నో అంటే మీరు పడడానికి మీరు రెడీగా ఉన్నారేమో కానీ మీ ఆవిడ రెడీగా ఉండదు. ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బయట నుంచి వచ్చింది మీ ఇంట్లోకి. షీ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మెంబర్ ఆమె. ఆమెకి వాల్యూ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ వాల్యూ ఇవ్వండి. సో మీరు మీ తల్లికి చెప్పుకోవాలి, ఇన్ని రోజులు నన్ను అన్నావు కదా, ఇన్ని రోజులు నేను పడినా కదా, అట్లా అని చెప్పేసి నా పెన్లాన్ని హేట్ చేయకండి, నా పెన్లాన్ని తక్కువ చేసి చూడకండి, నా పెన్లాన్ని చులకనగా చూసి హేళన చేయకండి, దాని హింసలు పెట్టకండి అని చెప్పే బాధ్యత మీదే. మీరు సఫర్ అవుతురు కదా అని చెప్పేసి మీ పెళ్ళాం కూడా సఫర్ అవుతుందేమో అని అనుకోవడం అనేది మూర్ఖత్వం. వై షుడ్ షీ సఫర్? మై క్వశ్చన్. అండ్ పిల్లలు ఎందుకు సఫర్ కావాలి? ఆడవాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే మీ అత్త ఇట్లాంటి సుత్తి పార్షాలిటీ చూపించి మీ మొగుడికి వాల్యూ ఇవ్వకుండా మీ మొగుడి వాళ్ళ బ్రదర్కి వాల్యూ ఇస్తూ ఆయన వైఫ్కి వాల్యూ ఇస్తూ మిమ్మల్ని చిన్న చూపు చూస్తే మాత్రం మీరు క్షణం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లాగో మీ మొగుడి వల్ల మీ వాల్యూ తగ్గిపోయింది అక్కడ. సో ఆయన వల్ల మీ వాల్యూ పెరిగేది మాత్రము ఫ్యూచర్ ఇంపాసిబుల్ అని ఏమో అంటారు కదా, ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్ అని సర్కాస్టిక్ గా. అట్లా ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్. నీ మొగుడు వల్ల నీ వాల్యూ ఎట్లాగో పెరగదు. అందుకే నువ్వెట్లా డిసైడ్ అవ్వాలి అంటే నీ వల్ల నీ మొగుడి వాల్యూ పెరగాలి నీ అత్తగారింట్లో. అట్లా చక్రం తిప్పేసి నీ ఆట స్టార్ట్ చేయాలి. సో బీ స్ట్రాంగ్. నీకు వాల్యూ ఇవ్వడమే కాకుండా నీ మొగుడికి నీ పిల్లలకి కూడా నీ అత్తగారింట్లో ప్రతి ఒక్కరు గోడ మీద బల్లి నుంచి ఇంట్లో పని మనిషి వరకు ప్రతి ఒక్కరు నీకు, నీ మొగుడికి, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి, నీకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాళ్ళు వాల్యూ ఇచ్చేలా చేసుకోవాల్సిన బాధ్యత మీదే. నీ మొగుడి వల్ల నీ వాల్యూ పెరుగుతుందో పెరగదో దేవుడికి ఎరుగు, కానీ నీ వల్ల మాత్రం నీ మొగుడి వాల్యూ పెరగాలి. మీ దిక్కుమాలిన అత్త నోటికి ఒక కొడుకుని మహారాజులాగా